వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఒకప్పటి పంతులమ్మే ఇప్పుడు హోమ్ మినిస్టర్. ఎందుకు ఓ మహిళను మొదటిసారిగా టీడీపీలో హోమ్ గా కేటాయించారు? కానిస్టేబుల్ స్థాయి వారే ఆమెను కదలనివ్వలేదు. ఇప్పుడు స్వయంగా డీజీపీతో పాటుగా మొత్తం పోలీస్ వ్యవస్థ రెడ్ కార్పెట్ తో వెల్కమ్ చెప్తున్నా. నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటి? తాను అనేక మంది మహిళల కన్నీరు తుడిచే బాధ్యత పెరిగింది. మరి ఓ మహిళకు ఏపీలో దక్కిన ఈ గౌరవం మనందరికీ గర్వకారణం. ఇది వాటి స్పెషల్ విశ్లేషణ. రైట్, ఇక ఈ విశ్లేషణలో మనతో పాటు పాలు పంచుకుంటున్నారు కాంగ్రెస్ నుంచి బాజీ గారు, అలాగే బీజేపీ నుంచి సుహాసిని గారు, అలాగే విశ్లేషకులు అంది సత్యం గారు, అలాగే మనతో పాటు అమరావతి జేఏసీ నాయకుడు బాలకోటే గారు ఉన్నారు. ముందుగా గుడ్ ఈవినింగ్ అండి. సో బాలకోటే గారు, ముందుగా మీతోనే, ఎందుకంటే ఈ రోజు మనం తీసుకున్న వ్యక్తి గురించి మీకు కూడా తెలుసు, దగ్గరగా చూశారు, ఆవిడ చేసిన పోరాటాలు కూడా చూశారు, మీరు కలిసి చేశారు. సో ఏమనుకుంటున్నారు? మొదటిసారి టీడీపీలో మహిళకి దక్కిన గౌరవం. ధన్యవాదాలు మేడం గారు, మీకు మీ విషయానికి, అలాగే నాతో పాటు పాల్గొన్న పెద్దలందరికీ కూడా జైభీములు. సహజంగానే అంటే గత ప్రభుత్వం ఇద్దరు మహిళలకు హోంమంత్రి పదవులు ఇచ్చింది కాబట్టి బహుశా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కోణంలో ఆలోచించి మహిళా నాయకురాలైన అనిత గారికి ఈ హోంమంత్రి పదవిని అప్పచెప్పారు. అంతకంటే ముఖ్యంగా కూడా పోలీసులతో ఎక్కువగా వేధింపులకి లేదా ఇబ్బందులకి, అరెస్టులకి, నోటీసులకి, హౌస్ అరెస్టులకు గురైన బాధితురాల్లో హోంమంత్రి గారు కూడా చాలా ప్రముఖులు. మరి ఆ కోణంలో కూడా ఆమె పోలీసుల ద్వారా చెరలబడ్డదని చెప్పేసి ఉద్దేశం ఇచ్చారేమో. కానీ నేను ఒక మాట చెప్తాను మీ అందరి మధ్య, అసలు జనరల్ గా ఆర్థిక శాఖ లేదా పురపాలక శాఖ, సాగునీటి శాఖ, ఈ యొక్క ఆర్థిక పరమైన శాఖలన్నీ వేరు, ఆంధ్రప్రదేశ్ లో హోంమంత్రిత్వ శాఖ వేరు. ఇప్పుడు ఈ శాఖకి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వ పరిపాలనలో జరిగిన దాష్టీకాలు, అన్యాయాలు, హత్యలు, అత్యాచారాలు, మానవంగాలు, శిరోముండనాలు, మూత్ర విసర్జనలు ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఎన్నికల ప్రచారంలో కూడా ఆయా పార్టీల నాయకులు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ వీటి మీద విచారణ కూడా వేస్తామని చెప్పి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హోంమంత్రి అనిత గారు ఏ బాధ్యతలు తీసుకుంటారు అనేది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేచి చూసే ప్రశ్నే. విషయం ఏంటంటే, సాక్షాత్ పోలీస్ స్టేషన్ లోనే సీతారాంపురంలో శిరోముండన వరప్రసాద్కి పోలీసులు శిరోముండనం చేశారు. ఆ రోజున ఆయన రాష్ట్రపతికి లేఖ రాస్తే రాష్ట్రపతి స్పందిస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలా. ఆ విచారణ అలాగనే ఉంది. అలాగనే డాక్టర్ సుధాకర్ మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు. ఆయన పర్యవేక్షణ విడిచిపెట్టి రహదారి మీద అరెస్ట్ చేసి ఉద్వేగానికి గురి చేసి పిచ్చోళ్ళని ముద్రేసి చనిపోయేలా చేశారు. అది కూడా పోలీసులు చాలా దాష్టికానికి గురి చేశారు. అది విచారణ కూడా అలాగనే ఉంది. అలాగే దేవ సుబ్రహ్మణ్యం కేసులో ఒక ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేశారు. ఆ కేసులో దాదాపు 7 మంది ఉన్నారన్నది ఆ రోజున వచ్చిన ఆరోపణలో. ఆ విచారణ పర్వం అలాగనే ఉంది. తర్వాత అబ్దుల్ సలాం పోలీసులు వేధింపు కారణంగానే రైలు పట్టాల మీద భార్యాబిడ్డలతో ఆత్మహత్య చేస్తున్నారు. చాలా సంఘటనలు ఇంటరప్ట్ చేస్తున్నాను, సారీ. వ్యక్తిగతంగా దోషాలు ఎదుర్కొన్నారు, అవన్నీ మనం చూసాం. ఆవిడ జీవితానికి సంబంధించి కూడా, ఫ్యామిలీకి సంబంధించి, అలాగే ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా ఆవిడ నిలదొక్కున్నారు, ఎదుర్కొన్నారు. ఒకసారి ఆవిడకి సంబంధించి ఒకసారి మాట్లాడడం జరిగింది. ఒకసారి బయట చూద్దాం. ఒకసారి సోషల్ మీడియాలో వాడు ఐడి పెట్టి, ఫేస్బుక్ ఐడి మరి పెట్టి నోటికొచ్చిన ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో కానీ మహిళా కార్యకర్తలు కానీ ఎవరైనా బయటకు వచ్చి బాధపడి ఏడ్చారన్నా, ఎవరి మీద వల్గర్ లాంగ్వేజ్ పెట్టి యూజ్ చేసి పోస్టులు పెట్టాడన్నా, అందులో 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 30 మందిలో అందులో కామన్ గా ఉండేవాడు ఒకడు ఉంటాడు. ఆడే వర్రా రవీంద్రారెడ్డి. ఏమో నాకు తెలీదు, ఆయన పులివెందుల్లో ఉంటాడంట. పులివెందుల నియోజకవర్గంలోని వర్రా రవీంద్రారెడ్డి గారు అనే కన్నా గాడు అనడం బెటర్. ఆ వర్రా రవీంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కనుసనలో పనిచేస్తున్నాడా, భారతిరెడ్డి గారి కనుసనలో పనిచేస్తున్నాడో మాకైతే అర్థం కావట్లే. ఈ మాట అన్నా మీరు బూతుగా తీసుకుంటే నేనేమి చేయలేను. ఎందుకంటే ఆ వ్యక్తి మనిషి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అన్నది పక్కన పెడితే, అసలు మనిషి పుట్టాడా, మనిషికే పుట్టాడా అన్న సంగతి అయితే మేము ఆలోచించాలి.
మీరు దయచేసి నన్ను క్షమించండి. ఒక్కసారి ఎవరైనా విజ్ఞులైన వాళ్ళు ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాడు ఫేస్బుక్ ఐడి లింక్ గనక ఓపెన్ చేసి చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆడవాళ్ళ మీద కానీ జనసేన వాళ్ళ ఆడవాళ్ళ మీద కానీ వాడు రాసే పోస్టులు కానీ వాడు రాసే రాత కానీ చూస్తే అసలు మీరైతే ఏం చేస్తారంటే ఇంకంతే, పేక కోసి చంపేస్తారు, లేదంటే నాలుగు కోసేస్తారు. ఇక కళ్ళ ఎదురుగా ఎవడు మాట్లాడుతున్నాడు అన్న సంగతి తెలిసి కూడా నేను ఎగ్జాంపుల్గా ఈ వర్ర రవీంద్రారెడ్డి గారిని గురించి చూపించా. అరే రవీంద్రారెడ్డి పులివెందుల్లో ఉన్నావు, ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాలో ఉన్నావు, జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో చల్లగా ఉన్నావు. ఎన్ని రోజులు ఉంటావో కాసుకో, లెక్క పెట్టేసుకో. రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు. నువ్వు రాసిన ప్రతి రాతకి, నువ్వు వాగిన ప్రతి వాగుడికి, నువ్వు పెట్టిన ప్రతి పోస్ట్కి, నువ్వు చేసిన ప్రతి షేర్కి కూడా నా కొడుక ఆలోచించుకో. దానికి సంబంధించిన క్లియర్ కట్గా పర్యవేశానం ఎలా ఉంటుందో నీకు ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇన్ ఫ్యూచర్లో గ్యారంటీగా తెలుస్తుంది. ఇలాంటి వాడు ఒక్కడి గురించి మాట్లాడు, ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. జీతం గురించి పనిచేసే వాడికే అంత దమ్ముంటే ప్రజా సంక్షేమం గురించి, ఆడవాళ్ళ సంక్షేమం గురించి, మహిళా సంక్షేమం గురించి పోరాడుతున్న మాకెంత ఉండాలండి? బాల్కోటయ్య గారు. మేడం గారు, ఇప్పుడు హోంమంత్రి అనిత గారి మాటల్లోనే చెప్తా. స్పష్టంగా మీరు వీడియో చూపించారు, నేను విన్నాను. ప్రతిపక్ష హోదాలో హోంమంత్రి గారు మాట్లాడిన ఈ వేడి, ఈ వాడి అధికార పక్షంలో కూడా చూపిస్తారా? చూపించాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రాణాలు పోతే వచ్చిందనే నా భావన. ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటే, చాలా మంది కన్నీళ్లు పెడితే, చాలా మంది మీద కేసులు పెట్టబడితే ఇంతటి విజయం వచ్చింది కూటమి పార్టీలకి. సరే, వాళ్ళు శ్రమపడ్డారు, నాయకులు కూడా కష్టపడ్డారు, వాళ్ళ మేనిఫెస్టోలో పనిచేసింది. చంద్రబాబు నాయుడు గారు మరీ ప్రజల్లోకి వెళ్ళి పనిచేశారు. వీటన్నిటి కూడా నేనైతే కాదను. ఇప్పుడు అనిత గారు బాధితురాలే, బాలకోటయ్య కూడా బాధితుడే. రాజధాని అమరావతి ఉద్యమంలో మేము బాధితులమే. ఎస్ఐ అనేది ఎస్సీ అట్రాసిటీ కేసులో పెట్టారు, 30 రోజులు జైల్లో పెట్టారు, 16 సార్లు అవసరం చేశారు, దిగ్బంధనం చేశారు. కాబట్టి నేను అనేది ఏంటంటే చట్టం తన పంతం చేస్తే చాలు. 2 రకాల హింస ఉంటుంది మేడం. ఒకటేమో ప్రైవేటు హింస, రెండవ రాజ్య హింస. నేను ఇందా చెప్పింది రాజ్య హింస. అంటే కాపాడాల్సిన పోలీసులు హింసకు పాల్పడితే, రక్షణ కల్పించాల్సిన పోలీసులు దాడులకు సిద్ధపడితే, లేదా దాడులకు సహకరిస్తే పరిష్కారం ఏంటి, చర్యలు ఏంటి అని నేను చెప్తున్నాను. ఈ ప్రైవేటు వ్యక్తులు సోషల్ మీడియాలో హైనాల్లాగా ప్రభుత్వ పారితోషికాలు తీసుకొని ఎగబడేవాళ్ళు, గుడ్డల పరిచి మాట్లాడేవాళ్ళు, మహిళలను హననం చేసేవాళ్ళు, బూతులు తిట్టేవాళ్ళు, ఇదంతా ఒక కోవకు వస్తుంది. రాజ్యహింస ఒక కోవకు వస్తుంది. రాజ్యహింస మీద ఏం చర్యలు తీసుకుంటారు? డీజీపీ స్థాయి డిఎస్పీ అమరావతి మహిళలను కూడా ఎందుకు ఇచ్చారు మీరు భూములని లకారాలతో మాట్లాడే డిఎస్పీ ఉన్నారు. పొత్తి కడుపులో కాలేసి తన్నిన పోలీసు ఆఫీసర్లు ఉన్నారు, జుట్టుబట్టి ఈడ్చిన పోలీసుల ఆఫీసులు ఉన్నారు, అంగన్వాడీ టీచర్లని అరెస్ట్ చేసిన పోలీసు ఆఫీసర్లు ఉన్నారు. ఖచ్చితంగా తాడేపల్లికి మనం చాలాసార్లు చెప్పుకున్నాం, చాలా డిబేట్ లో. ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ అయ్యింది, ఐపీఎస్ ఐఆర్ఎస్ అయ్యిందనే చెప్తున్నాం. ఈ దాష్టీకాల గురించి నాకంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బాగా మాట్లాడారు. లోకేష్ గారి దగ్గర ఆల్రెడీ ఎర్ర పుస్తకం ఉంది. మరి ఈ ఎర్ర పుస్తకాన్ని కూడా హోంమంత్రిత్వ శాఖ అప్పచెప్పి నా దగ్గర 3,000 యొక్క ఫిర్యాదులు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మా దళితుల దగ్గర నుంచి నేను సేకరించిన అత్యాచారాల మీద 3,000 ఫిర్యాదులు ఉంది. వీటి మీద మాత్రం ఉపశమనం రాష్ట్రపతిలో కోరుతున్నారు. నేనేం చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడమని నేను చెప్పను, కానీ చట్టాన్ని పరిరక్షించాలి, న్యాయస్థానాల్లో గోనెక్కించగలగాలి. ఎక్కించగలిగితే మరోమారు అటువంటి చర్యలు, అటవిక చర్యలు జరగవు. ఈ రోజున పిచ్చి మద్యం దాగే చాలా మంది చనిపోయారు. గంజా ఈ రాష్ట్రంలో దొరుకుతుంది, డ్రగ్స్ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. మరి వీటన్నిటికీ కట్టడం ఏంటి అనేది ఒక అద్భుతమైన మరి పదవిని అలంకరించారు లలిత గారు. ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటల్లోనే నేను ఆ పదాల దూరం కూడా పోట్లా. చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు అధికారంలో రాగానే మగతనం చూపిస్తానన్నాడు. మరి ప్రజలైతే ఎందుకంటే అలిసిపోయి దెబ్బతిన్నారు కాబట్టి, ఇందాక నేను అమరావతి రైతులతో ఒక మీడియా సమావేశంలో పాల్గొంటే 60 సంవత్సరాల రైతు మీద 64 కేసులు పెట్టారు. కాళ్ళు చేతులు విరగొట్టారు మేడం, అసలు కాళ్ళు చేతులు విరగొట్టాడు.
రాజమండ్రి జైలు పంపించాడు. చేసిన నేరం ఏంటంటే రాజధాని కోసం భూములు ఇచ్చాడని. కాబట్టి ఇన్ని దాష్టీకాల మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. నేను ఒక మాట చెప్తున్నా, నాటి చంద్రబాబు కాదు నేటి చంద్రబాబు అని అనిపించుకోవాలి. నేటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన అనిపించాలి. మహాభారతంలో కుచేలుడు శ్రీకృష్ణుడు కటుకులు తీసుకెళ్లటం అనేది అందరికీ తెలిసిన చరిత్ర. శ్రీకృష్ణుడే కుచేలుడు కటుకులు పెడితే ఎలా ఉంటుందనేది ఖచ్చితంగా సామాజిక న్యాయ పరిపాలన జరగాలి. అది ఒక పదవులు పట్టడంలో పదవుల్లో నియామకం చేయటమే కాదు, పరిపాలన విధంలో కూడా ఆయా సామాజిక వర్గాలు, ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలు అమరావతి టు అమెరికా వరకు ఓట్లేశారు, కసికసిగా ఓట్లేశారు. కూలోడు సైతం కూడా వలస పోయి వాడు డబ్బులతో ఛార్జీలతో తిరిగి వచ్చి ఓట్లేశారు. ఒక చరిత్రలో ఇప్పుడు చూడని విజయాన్ని ఇచ్చారు. పైపెచ్చు తెలుగు నాట 3 రాజకీయ పార్టీలు కలిసిన చరిత్ర ఇదే. కాబట్టి బాధ్యత ఇంకా ఉంటుంది. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పురంధేశ్వర్ గారు ఉన్నారు. 3 పార్టీల కలయిక కాబట్టి ఒక క్రొత్త పరిపాలన ఆస్వాదించాలనేది మా కోరిక. అమరావతి కడతారు, పోలవరం కడతారు, ఉద్యోగాలు ఇస్తారు, మేనిఫెస్టోలు అమలు చేస్తారు, సూపర్ 6 పథకాలు, ఇవన్నీ కామన్. కానీ ఒక సాంస్కృతం కలిగి ఒక పరిపాలన చూడాలనేది నేనైతే అది జరుగుతుందని ఆశిస్తున్నా. తప్పనిసరిగా హోంమంత్రి గారు కూడా నిక్కచ్చిగా ఇప్పుడు ఎల్లైతే ప్రెస్ మీట్ లో కసికసిగా మాటలు మాట్లాడారో, కసికసిగా నిజాయితీగా ఎలా మాట్లాడారో, పరిపాలనలో కూడా చట్ట ప్రకారంగా ఆయా ఆదేశాలతో అలాంటి పరిపాలన చేసి సాంత్వనం కలుగు చేయాలి. అంటే దగాపడ్డ హృదయాలకి, దెబ్బతిన్న వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వగలగాలి, వాళ్ళ కుటుంబాలను పరామర్శించగలగాలి, దానికి ఒక విచారణ కమిటీ వేయగలగాలి, పెద్దల సలహాలు తీసుకోగలగాలి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఈ ప్రభుత్వానికి ఒక మంచి అనే ఒక భావం కలుగుతుంది. కాబట్టి అనిత గారి మీద చాలా గురుతరమైన బాధ్యత ఉంది. తప్పనిసరిగా ఆ దిశగా అనిత గారు నాకు చాలా సుపరిచితం. ఆమె సభల్లో నేను పాల్గొన్న వ్యక్తినే. తప్పనిసరిగా ఆ దిశగా అడుగులేస్తుందని చెప్పి భావిస్తున్నాం. మంచి విధంగానే చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. నాకు మీరు మాట్లాడుతుంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏపీలో ఉన్న పోలీస్ వ్యవస్థ, పోలీసులు నేమ్ బోర్డ్స్ తీసేసి ఉద్యోగం చేసే స్థాయి దగ్గర నుంచి ధైర్యంగా నేమ్ బోర్డ్స్ పెట్టుకొని ఉద్యోగం ధైర్యంగా చేసే స్థాయికి వస్తారేమో. రావాలి మేడం, రావాలి. తప్పనిసరిగా కొంగొత్త పరిస్థితి చూడాలి. మీకు చట్టాన్ని ప్రక్షాళన చేయాలి, పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. కింది స్థాయి నుంచి కూడా మొత్తం జటిలమైపోయింది, బురదంటిపోయింది, మురుగునీరు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యవస్థలు బస్టు పట్టించారు. ఆయనదే చెప్తాడు పదే వాళ్ళ వ్యవస్థలు బస్టు పట్టించారు. వాళ్ళు ఏదో కోర్టులతో ఆటాడుకున్నాడు, వ్యవస్థలతో ఆటాడుకున్నాడు, ఐఏఎస్లతో ఆటాడుకున్నాడు. ఎవరు ఉన్నారు మేడం? ఎవరున్నారు? ఒక కానిస్టేబుల్ కానీ, ఒక ఎస్ఐ కానీ, ఒక సిఐ కానీ, ఆఖరికి వైసీపీ కార్యకర్తగా పనిచేశారు తప్ప ఎక్కడుంది చెప్పండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేస్తే మా కార్యకర్తలు బీపీ వస్తుందని అన్నాడు. ఏకనాథరెడ్డి చనిపోతే ఆ దేవుడికి తెలిసి అడగండి అని అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే నేను లేనప్పుడు పోలీసులు ఎత్తుకు పోయారన్నాడు. మరి అన్ని ఎత్తుకు పోయినప్పుడు ఏమి తెలియనప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి దేనికి? ఆయన ఒక పార్టీ ఎందుకు? ఆయన పార్టీ కావాలి, 300 గుర్తు కావాలి, పోటీ చేయటమే పులివెందులు కావాలి. కానీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అక్కర్లేదు. ఆయనకి రాజధాని అంటే ఆయన ఉండటానికేమో తాడేపల్లి కావాలి, ఋషికొండ మీద ఒక బంగ్లా కావాలి, లోటస్ బాండ్ కావాలి, బెంగళూరులో బంగ్లా కావాలి. కానీ 500 కోట్ల మంది ప్రజలకి అసలు రాజధాని అక్కర్లా. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని. దొడ్లో కూర్చుంటే దొడ్డి రాజధాని, పులివెందులు కూర్చుంటే పులివెందులు రాజధాని, చెట్టు మీద కూర్చుంటే చెట్టు రాజధాని. ఈ విధమైన దాష్టీకాలతో పరిపాలనంతా కూడా సర్వనాశనం చేశాడు. ఇంత ఒకచి కన్నీళ్లు పెట్టాం. మీ రాజేంద్ర గారు కూడా 8 సార్లు అమరావతి వచ్చాడు. అమరావతి స్వయంగా ఆయన మహిళలతో మాట్లాడాడు. అసలు రాజధాని కోసం భూములు ఇచ్చే రైతు ఉద్యోగం చేపట్టలేదండి. ఆకుపచ్చని కండువాలు ధరించడం సిగ్గు లేదండి ప్రభుత్వానికి. ఒక ప్రభుత్వానికి ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు కాదు మేడం, నారా చంద్రబాబు నాయుడు గారి భూములు తీసుకోవాలా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి భూములు తీసుకున్నాడు కాబట్టి ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇస్తాం? జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు. ఎవరన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఇస్తాం. నువ్వు ప్రభుత్వ పరిపాలకుడు, అది ప్రభుత్వం వ్యవస్థ కాబట్టి అంత దాష్టీకాలు చేశారు. కాబట్టి ఏదైనా హోంమంత్రి గారి ద్వారా సత్వరంగా వ్యవస్థను బస్టు పట్టించి అన్ని అంశాల మీద దాదాపుగా 30,000 మంది మిస్సింగ్ కేసులు, ఆడబిడ్డల కేసులు మీద ఇవన్నీ కూడా మనం 5 ఏళ్ళు మాట్లాడాలి. వీటన్నిటి కూడా పరిష్కారాలు చెప్పాలి. శ్వేతపత్రం అసలు ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది దగాపడ్డారు, ఎన్ని కేసులు పెట్టారు అనేది కూడా హోంమంత్రిత్వ శాఖ నుంచి కూడా శ్వేతపత్రాన్ని మేమైతే అమరావతి బహుజన చేసిగా డిమాండ్ చేస్తున్నాం మేడం. రైట్ అండి, బాల్కోట గారు. అలాగే సుహాసిని గారు కూడా మనతో పాటు యాడ్ అయ్యారు. సుహాసిని గారు, గుడ్ ఈవినింగ్.